Good morning, sir. My name is Divya. I am studying in 10th class in ZPHS Kandi. This project name is Green Building Technology. This project is Arduino based project. Green building is a smart way to construct buildings that helps to protect our environment and keep people healthy. The key principle of this project is renewable energy, sunlight with solar panel, windmill with turbines. Here I use two types of renewable sources for building. One is solar energy and another one is wind power. The energy generated from these two sources, it will be stored in power bank and it will be supplied to building. Here I use LDR sensor. LDR means light dependent resistor for street light, which can automatically turn on when it is in dark and turn off when it is in daytime. Thank you, sir. My name is Ashwini. I am from ZPHS Cheriala. I am studying in 10th class. 10th class. My inspire idea is low cost monorail system, sir. Monorail system అంటే మోనోపిల్లర్ మీద నచ్చేదానికి మోనోరాil సిస్టమ్ అంటాము. ఇది మొత్తం ఒక ట్రాక్ కదా, ఇది మొత్తం ఒక ట్రాక్. ఇక్కడ మధ్యలో ఒక పిల్లర్, దీనికి మొత్తం మోనోరాil పిల్లర్ అంటారు, మోనోపిల్లర్ అంటారు. ఇట్లా మొత్తం ఉన్న దానికి మోనోరైల్ అంటారు. ఇప్పుడు మెట్రోపాలిటిక్ సిటీస్ లో చాలా క్రౌడ్ ఉంటాయి, అంటే హైదరాబాద్ బెంగళూరు ఇట్లాంటి సిటీస్ చాలా క్రౌడ్ ఉంటాయి కదా, మనుషులు ఎక్కువ ఉంటారు కదా, ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. అట్లాంటి జాగా వల్ల ఇది పెడితే మనకు ప్లేస్ ఎక్కువ ఆక్యుపై కాదు. ఇప్పుడు ప్లస్ దాంట్లో మెట్రో కూడా పెట్టింది, మెట్రో వల్ల చాలా ప్లేస్ ఆక్యుపై అయింది. రోడ్ లో చాలా చిన్నగా కావడం, ట్రాఫిక్ ఎక్కువ అయింది. ట్రాఫిక్ ఎక్కువ కావడం వల్ల చాలా ట్రాఫిక్ ఎక్కువ అయింది. అలా కాకుండా ఇది సింగిల్ పిల్లర్ వల్ల ట్రాఫిక్ ఎక్కువ కాదు, ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ ఆక్యుపై కాదు. ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువ, అంబులెన్స్ లో పేషెంట్స్ ఉంటారు కదా, ఉన్నప్పుడు ట్రాఫిక్ వల్ల చనిపోతారు అంబులెన్స్ లోనే. అట్లా కాకుండా మోనోరైల్ ఎక్కి హాస్పిటల్ కి వచ్చి, ఎట్లా అంటే మోనోరైల్ నియర్ బై స్టేషన్ కి కనెక్ట్ ఉంటది. ట్రైన్లకి హాస్పిటల్ కి పోవచ్చు, ప్రాణాలు మంచిగా ఉంటాయి కదా హాస్పిటల్ కి పోతే, అట్లా ఉండొచ్చు. ఇంకా టైం కూడా సేఫ్ అవుతుంది. ఇప్పుడు టీచర్లు డాడీ వాళ్ళు జాబ్ చేస్తారు కదా, టైం ఉండదు కదా వాళ్ళు బస్ లో పోతే. అట్లా కాకుండా ట్రైన్ లో పోతే డబ్బున పోవచ్చు, టైం కూడా సేఫ్ అవుతుంది. ఇంకా ఫారెస్ట్ లో కూడా పెట్టచ్చు. ఫారెస్ట్ లో పెడితే ఏంటంటే ఒకటే పిల్లర్ కదా, ఒకటే పిల్లర్ వల్ల చెట్లు ఏం పోవు, అట్లానే ఉంటాయి చెట్లు ఉండడం వల్ల మనకు ఆక్సిజన్ అన్ని మంచిగా ఉంటాయి. ఇంకా ట్రైన్ కూడా అట్లానే నడుస్తుంది. ఇంకా హిల్ స్టేషన్ కూడా ఉంటాయి. థ్యాంక్ యూ. చెప్పాలి. ఇది బ్యాటరీతో రన్ అవుతుంది. బ్యాటరీతో పాటు సెన్సార్ తో ఇంకా బూస్ట్ చేసుకొని రన్ అవుతుంది. బట్ సెన్సార్ ట్రాన్స్పోర్ట్ లో బ్రేక్ అయింది సార్, అందుకే ఇది పెట్టిన. సెన్సార్ ట్రాన్స్పోర్ట్ లో బ్రేక్ అయింది సార్, అందుకే ఇది పెట్టలేదు. అందువల్ల మాకు ఉన్నది ఇప్పుడు ఇదే కాబట్టి ఇదే పెట్టినాము. ఇది బూస్ట్ చేసాయి ట్రైన్ స్పీడ్ చాలా బూస్ట్ చేసాయి. బూస్ట్ చేయడం వల్ల టైం సేఫ్ అయితే ఇంకా స్పీడ్ వెళ్తాం మనము. ఈ సెన్సార్ వల్ల స్పీడ్ వెళ్తాం, ఇంకా టైం సేఫ్ అవుతుంది. ఇంకా ఈ సెన్సార్ వల్లనే ట్రైన్ స్టాప్ అయి స్టార్ట్ అవుతుంది. ఇంకా హార్న్ లైట్స్ వల్ల ఉంటాయి కదా సార్, దీని వల్లనే అవుతాయి సెన్సార్ వల్లనే. ఎట్లా సార్ అంటే కింద ఉండొచ్చు సార్, పైన పిల్లర్ మీద ఉంటది. సింగిల్ ట్రాక్ ఓన్లీ, డబుల్ ట్రాక్ కాదు సార్. పక్కన ట్రాక్ ఉండదు, ఇది ఒక్కటే ట్రాక్ మీద ట్రైన్ నడుస్తుంది సార్.
నా పేరు అర్చన. నేను జెడ్పీహెచ్ఎస్ చేర్యాలలో 10వ తరగతి చదువుతున్నాను. నేను చేసిన నా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి న్యూ టెక్నాలజీ ఆఫ్ ఫుల్లీ ప్రొటెక్టెడ్ ఏటీఎం సిస్టమ్. అంటే ఇది ఎట్లా యూజ్ అవుతుంది అంటే, ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారు అని అంటే, డైరెక్ట్ క్యాష్ బాక్సెస్ ఓపెన్ చేసేసి మనీని దొంగలించేస్తున్నారు కదా సార్. అట్లా మనీని దొంగలించేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నార్మల్ పర్సన్స్ వెళ్ళేదంటే ఏటీఎం కార్డు పెడతారు, వాళ్ళ మనీని డ్రా చేసుకుంటారు కదా సార్. ఒకవేళ అన్నోన్ పర్సన్ వచ్చిందంటే క్యాష్ బాక్స్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా సెన్సార్స్ అన్ని ఆన్ అయిపోతాయి. సెన్సార్స్ అన్ని ఆన్ అయిపోయి వాళ్ళకి అర్థమైపోతుంది, టీప్ వచ్చేసిండు, వాళ్ళ మనీని దొంగలించేస్తున్నాడు అని చెప్పేసి. ఆటోమేటికల్లీ ఏటీఎం డోర్ మొత్తం క్లోజ్ అయిపోతుంది సార్. అట్లనే మళ్ళీ బజర్ వస్తుంది, రెడ్ కలర్ లైట్ వస్తుంది. తర్వాత బ్యాంక్ మేనేజర్ కి నియర్ బై పోలీస్ స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ మొత్తం వెళ్ళిపోతుంది. అట్లా కాకుండా కొందరు ఏం చేస్తున్నారు అని అంటే, ఫేక్ కార్డ్స్ ని యూజ్ చేస్తున్నారు సార్. ఫేక్ కార్డ్స్ ని యూజ్ చేసి మనకు తెలియకుండా మన మనీని డ్రా చేస్తున్నారు. ఇది ఫేక్ కార్డ్, ఇది ఒరిజినల్ కార్డ్. ఒకవేళ ఫేక్ కార్డ్ పెట్టి మనీ డ్రా చేసుకుంటే, ఇప్పుడు మనం ఏటీఎం పెడతాం కదా సార్ మనీ డ్రా చేసుకోవాలంటే, ఫేక్ కార్డ్ పెట్టి మనీ డ్రా చేసుకుంటే అన్ఆథరైజ్డ్ కార్డ్ అని వస్తుంది, రెడ్ కలర్ లైట్ వస్తుంది. మళ్ళీ ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏమనుకుంటారు, సౌండ్ రాగానే అక్కడేమో రాంగ్ అవుతుందని చెప్పేసి అందరు గ్యాదర్ అయిపోతారు. అక్కడనే ఆ టీప్ ఇరికిపోతాడు. మళ్ళీ తర్వాత మనం ఒరిజినల్ కార్డ్ పెట్టి మనీ డ్రా చేసుకుంటే ఆథరైజ్డ్ కార్డ్ అని వచ్చింది, ఇక్కడ గ్రీన్ లైట్ వస్తుంది. అప్పుడు మన మనీ సేఫ్ అయిపోతుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఒక 3 days లో తయారు చేసినాం సార్. ఈ మెటీరియల్ అన్ని మా సార్ తెచ్చిండు, దాని తర్వాత మేము తయారు చేసినాం. సార్ తెచ్చారు అంటే ఇన్స్పెక్టర్ టెస్ట్ సెలెక్ట్ అయితే 10,000 గవర్నమెంట్ నుంచి వచ్చింది. అట్లా మెటీరియల్ తెచ్చింది. అంటే కొందరు కూలి పని చేసే వాళ్ళు, వ్యవసాయం చేసే వాళ్ళు, వాళ్ళ కూతుర్ల పెళ్లి కోసం, వాళ్ళ హెల్త్ కోసం అన్ని సేవ్ చేసుకుంటారు కదా సార్ బ్యాంకులలో. అట్లా బ్యాంకులలో చేసుకున్నప్పుడు వాళ్ళు 30 days, ఒక ఇయర్ మొత్తం డే అండ్ నైట్స్ లేకుండా, హాలిడేస్ లేకుండా మొత్తం కష్టపడతారు సార్. అట్లా కష్టపడి వాళ్ళు మనీ సంపాదించుకుంటే, ఈ టీప్ దొంగలు ఏం చేశారనంటే ఓన్లీ సింగిల్ లైట్ లో వాళ్ళ 1 year సాలరీ మొత్తం తీసుకుంటారు సార్. అందుకే నాకు ఈ ఆలోచన వచ్చింది. My name is Sachin. My school is Social Welfare Narankhed. My project is automatic room light controller with visitor counter, sir. దీనికి తయారు చేయడానికి ఇన్ఫ్రారెడ్ రిసీవర్ సార్, ఇన్ఫ్రారెడ్ ట్రాన్స్మిటర్, మరి ఎల్సిడి డిస్ప్లే సార్, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. ఇది మైక్రో కంట్రోలర్ సార్. ఇది కంప్యూటర్ లో సిపియు ఎలా పనిచేస్తుంది సార్, ఇలా ఇది పనిచేస్తుంది సార్. ఇలా ఇది బల్బ్ సార్, ఇది రిలే బటన్ లాగా పనిచేస్తుంది సార్. ఈ రిలే లైట్ కరెంట్ ఎక్కువ అయితే సార్ వోల్టేజ్ డ్యామేజ్ కాకుండా రిలే వాడతారు సార్. దీనికి కరెంట్ వాడడానికి అడాప్టర్ యూజ్ చేస్తారు సార్. ఇది ఇప్పుడు మనం రూమ్ దగ్గర బయటకు వస్తాం సార్, బిజీలా అట్లా అయితే లైట్ ఆన్ ఉండిపోతుంది సార్. అట్లనేది అట్లా అయితే లైట్ వేస్ట్ అయిపోతుంది కదా సార్, అందుకని తయారు చేసాం సార్. ఇప్పుడు మనం రూమ్ లో ఒక పర్సన్ ఎంటర్ అయితే ఆటోమేటిక్ గా లైట్ ఆన్ అవుతుంది సార్. అదే మళ్ళీ కౌంటర్ లో ఎంత పర్సన్ ఇచ్చారని చూపిస్తారు. ఇద్దరు వస్తే ఇద్దరు చూపిస్తున్నారు, ఎంత మంది వస్తే అంతమంది చూపిస్తారు సార్. ఇది అలాగే ఇది ట్రాన్స్మిటర్ సార్. ఇది బయటికి పోతే 0 అయితే లైట్ ఆఫ్ అవుతుంది సార్. ఇది పవర్ సేవింగ్ అడ్వాంటేజెస్. దీనికి పవర్ సేవింగ్ సార్, ఆటోమేటిక్ కంట్రోల్ సార్. ఇది మళ్ళీ ఎక్కువ మీటింగ్ హాల్లో వాడతారు సార్. మీటింగ్ హాల్లో, బ్యాంకులలో వాడచ్చు సార్ ఎక్కువ. ఇది సార్ లైట్ మన హాస్టల్లో టైం టేబుల్ పాటించాలని బిజీలా పోతాం సార్. అందుకని లైట్ ఆన్ అయిపోతున్నాయి సార్. అందుకే ఇది ఆలోచన వచ్చింది సార్, లైట్ వేస్ట్ అవుతుందని. థ్యాంక్ యూ సార్. Hi, my name is Geetika. నేను జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హై స్కూల్ నుంచి వస్తున్నాను. అనంత్ సాగర్. మా విలేజ్ నేమ్ ఇస్ అనంత్ సాగర్. మై మోడల్ నేమ్ ఇస్ గార్బేజ్ క్లీనింగ్ బోర్డ్. యాక్చువల్లీ తెలుగులో చెప్తున్నాను. ఇది ఓషియన్స్ లో, సీస్ లో బాగా యూజ్ అవుతుంది. ఇప్పుడు మన జనరేషన్ కి చాలా యూస్ఫుల్. ఎందుకంటే మనం ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్, ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అన్ని మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి మన జనరేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. అందుకోసం నేను ఈ బోర్డ్ ని తయారు చేసుకున్నాను.
This ఇలా ముందుకు వెళ్ళుకుంటూ చెత్తని క్లీన్ చేస్తుంటది ఓషియన్స్ లో కానీ సీస్ లో కానీ రివర్స్ లో కానీ. థ్యాంక్ యూ. My name is T. Praveen from JTHS Patancheru. మా ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి మల్టీపర్పస్ స్మార్ట్ అగ్రికల్చర్ సిస్టమ్. ఇది వచ్చేసి సాయిల్ మాయిశ్చర్ సెన్సార్. సాయిల్ డ్రై ఉందా వెట్ ఉందా కనుక్కుంటుంది. ఇది ప్లఫింగ్కి యూజ్ అవుతుంది. ఇదేమో వాటరింగ్ కోసం, ఇంకా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ ఏమైనా స్ప్రే చేయడానికి యూజ్ అవుతుంది. ఇది మొత్తం సోలార్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ దాకా ట్రాన్స్ఫార్మ్ అయ్యి అక్కడ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ దాకా కన్వర్ట్ అవుతుంది వితౌట్ ఎనీ లేబర్. ఆటోమేటిక్గా రిమోట్ కంట్రోల్ నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. ఫార్మర్స్ ఎక్కువ ఈ నౌ-ఏ-డేస్ ఫార్మర్స్ ఎక్కువ లేరు కదా సార్, అంటే ఎక్కువ ఫార్మింగ్ చేయాలంటే భయపడుతారు. అందుకని కొంచెం ఫిట్నెస్ ఎవరికి ఎక్కువ లేదు. అన్ని ఒకటే మిషన్ లో డిజైన్ చేద్దామని డిజైన్ చేస్తాం. ఏం అవసరం లేరు సార్, ఓన్లీ హ్యాండిక్యాప్డ్ ఇంకా ఉమెన్స్ కూడా అగ్రికల్చర్ చేయొచ్చు. 7,000 to 8,000 సార్ మాకు వచ్చిన ఖర్చు. ఇంకా పెద్ద మోడల్లో చేయాలంటే కొంచెం ఎక్కువ కాస్ట్ అవుతుంది. ఒకవేళ ఇది వర్క్ అవుతుంది సార్, పక్కా వర్క్ అవుతుంది. మేము ట్రై చేస్తాం సార్. Good morning everyone, I'm Vaishnav from St. Joseph High School, Patancheru. I'm here to say about my project organic farming, in which we use only natural pesticides and fertilizers and GMOs. We avoid all the chemical fertilizers, GMOs and fertilizers because they are harmful, and we have created this project to give an awareness project about the organic farming and what are the useful and helpful importance of this. And by avoiding these chemical fertilizers, GMOs and fertilizers, GMOs in the farming, we can reduce the chemical production, and by using only natural methods we can increase the production, and it is also helpful for human beings, conserve water, and it is also helpful for the nature. And then it's the animal farm. The extract from the animal is used in the farm as a manure, and then again it is converted into the biogas, and then it is used as a fuel in the house for the household works. And this is the project what I have done to create awareness about the organic farming and the importance of this. And the challenges of this organic farming are lower profit and higher labor cost, and the little. And by using only natural farming, the farmers can get only little budget, and in affordable prices they can get the materials like animal waste, and by household works also they can get the natural manures like garlic extract, which is a household work which women does at home, and it is also helpful in farming. That's my project, sir. A great good morning, sir. Myself Snehal from 10th standard, studying in Sri Sachma High School, Patancheru. First of all, I would like to thank everyone for giving me such a valuable opportunity. Today, I am here with a project, Sign Language Recognition System for Disabled People. First of all, to know about this project, you need to know about the word what is meant by disabled. A disabled person is someone who has an injury or illness that limits their ability to live their life, especially by making them difficult for them to move around. The main reason why I took this project is people with disabilities have difficulty in communication and social interaction. So the situation gets risky when these disabled people sent outside of the world alone freely. But they shouldn't be locked up for this reason. So to overcome from this problem, I am doing this project, that is a sign language recognition system. And the aim of my project is to overcome the rate of disabilities, because our world population comprises of 15% of various forms of disabilities and 5% more than the forms of deaf and dumb. And so to overcome from this problem, I am doing this project. My project is the people by contracting their fingers.
1 minute. So my project is the people by contracting their fingers, the siren rings. If the siren rings, the people alert nearby them, the people alert and come near him, and he can tell his needs by the help of gestures. So he is bending, contracting his finger. So the siren rings. The people who are nearby them alert. He has a needs, they think that, and they come near him, and he can tell his needs by the help of gestures. By only gestures you make question. This is the project of sign language with disabilities, to protect the disabilities. Sign language in the sense they show the needs with the help of gestures. And this there are many benefits of this project. Social interaction will be there, and stronger bond between parents and infants. And it is also used in hospitals, because if they are in coma, if they relieve from that, they will shake their hands. So if they shake their hands, the doctors and nurses will be recognized that he is relieved from the coma, and it will be helpful for the hospitals also. And there are many benefits, like they read the ability of the people the ability to read the people, and there are many benefits like communication and social interaction, stronger bonded between parents, and if we want to talk without disturbing any of them, we use the sign language to talk. This is my project, so thank you. I am studying 9th class. My school name is ZPHS Smith Malik, Kulkal Mandal. ఇది వచ్చేసి క్రాప్స్ గురించి, మొక్కలని జంతువుల నుంచి సంరక్షించడానికి. ఒకవేళ జంతువు వచ్చి దీన్ని తాకిందో, జంతువుకి కాలు ఎర్తింగ్ వస్తాయి, షార్ట్ రాదు. క్రాప్స్కి మళ్ళీ మొక్కలకి ఏం కాదు. సోలార్ ప్యానల్ ద్వారా నడుస్తాయి, ఏం కరెంట్ ఉండదు, మళ్ళీ తక్కువ ఖర్చులు అయిపోతుంది. కాలు మనం ఆన్ చేసి పెట్టాము, మార్నింగ్ టైంలోనేమో ఛార్జ్ అవుతుంది, ఈవినింగ్ నైట్ టైంలో ఆటోమేటిక్గా నడుస్తుంది. జంతువులు చనిపోతున్నాయి సార్. జంతువులు చనిపోవడం మొత్తం, జంతువులు చనిపోకుండా ఖాళీ జంతువులకు ఎరిటింగ్ వచ్చి పారిపోతాయి. అందుకనేసి మళ్ళా ఖర్చు కూడా తక్కువ అయిపోతుంది సార్. అవును సార్. ఒకవేళ డ్రైవర్ రింగ్ చేసినానుకో, ఈ ప్లాస్టిక్ బారియర్ ఓపెన్ కాదు. ఒకవేళ డ్రైవర్ రింగ్ చేయకపోతే ఓపెన్ అవుతుంది. సార్ ఎలా వర్క్ అవుతుంది? హౌ ఇట్ వర్క్? Waiting for vehicle. Checking alcohol, please wait. ఇందులో ఇప్పుడు ఆల్కహాల్ స్పిరిట్ ఏం లేదా సార్? ఆల్కహాల్ స్పిరిట్ లేదు. నో ఆల్కహాల్ అని వచ్చింది, ఓపెన్ అయితే వెళ్ళిపోవచ్చు. లైట్ స్మెల్ వస్తుంది. Waiting for vehicle. It's taking so much time. Toll gates at the time. Checking alcohol, please. Alcohol Detected. So it's not open. Not open. Very good. Thank you.
వల్ల ఇది ఆనపోవాలా. నా పేరు శివకుమార్, నేను 8th క్లాస్ చదువుతున్నాను. నా ZPHS హాస్టల్. రాత్రి వేళల్లో ఎప్పటికీ వెలుగుతూనే ఉంటాయి. దీని వల్ల విద్యుత్ చాలా వృధా అవుతుంది. దీని వల్ల లైట్ వెలిగే సమయంలో జరిగే మార్పులు వెళ్ళగానే లైట్ ఆఫ్ అవుతుంది. దీని వల్ల ఆదా చేయవచ్చు. నా పేరు ఎస్ హరీష్. ఐఎమ్ స్టడీయింగ్. నేను డాక్టర్ ఆర్ఎస్ స్కూల్లో చదువుతున్నాను. 10th క్లాస్ స్టాండర్డ్. ఈరోజు నా టాపిక్ ఏంటంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్. న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అంటే ఇది ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. అంటే వేరే దానికంటే ఇది ఎక్కువ జనరేట్ అవుతుంది ఎలక్ట్రిసిటీ. థర్మల్ పవర్ ప్లాంట్ ఇంకా వేరే దానికంటే ఇది ఎక్కువ అవుతుంది. దీని ఏంటంటే న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రాసెస్ వల్ల. న్యూక్లియర్ ఫ్యూజన్ అంటే ఒక ఆటమ్ అనేది స్ప్లిట్ అవుతుంది. హెవీ ఆటమ్ స్ప్లిట్ అయ్యి హీట్ జనరేట్ అవుతుంది. ఆ హీట్ జనరేట్ అయ్యి స్టీమ్ జనరేటర్ కి పోతుంది. ఆ స్టీమ్ జనరేటర్ గా ఆ వాటర్ బాయిల్ అవుతుంది. ఆ వాటర్ బాయిల్ అయినాక అందులోకి ఒక పొగ అంటే స్టీమ్ అవుతుంది. ఆ స్టీమ్ నుంచి మళ్ళీ ఈ టర్బైన్స్ పోతుంది. ఇప్పుడు ఎక్కువ ఫ్లో అయినప్పుడు స్టీమ్ ఫ్లో అయినప్పుడు ఇట్లా రొటేట్ అవుతుంది. రొటేట్ కావడం వల్ల ఈ స్టీమ్ ఎనర్జీ నుంచి మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. ఆ మెకానికల్ ఎనర్జీ వల్ల ఇది మెకానికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీగా మారుతుంది. ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి పోల్స్ నుంచి హౌసెస్ అన్నిటికీ పోతుంది. అది ఇప్పుడు ఇంకా స్టీమ్ ఎనర్జీ ఉంటుంది కదా, ఆ స్టీమ్ ఎనర్జీ మళ్ళీ ఇక్కడ కూల్ అవుతుంది కండెన్సర్ గా. ఆ కండెన్సర్ కూల్ అయ్యి అది చిమ్నీ నుంచి అట్లా ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ స్టీమ్ ఎనర్జీ పోతుంది. మళ్ళీ వేస్ట్ మేనేజ్మెంట్ ఉంటుంది. ఆ వాటర్ మళ్ళీ ఇక్కడ ప్యూరిఫైయర్ లా ప్యూరిఫై అవుతుంది. ప్యూరిఫై అయినాక మళ్ళీ రివర్స్ కి పంపిస్తారు. అంతే. సార్ ఓకే సార్. ఇది ఓకే. ఇప్పుడు చేపలు కానీ చనిపోతాయి కదా, దానికి ఉపయోగాల కిందకి ఇప్పుడు కింద వెళ్ళిపోతాయి. ఇప్పుడు దీనికి రావు. థ్యాంక్ యూ సార్. విజయసాయి స్కూల్. ఈ బెడ్స్ లో స్టోర్ చేసి మన ఫ్యూచర్ కి కూడా ఇవ్వచ్చు సార్. ఈ వాటర్ కనెక్షన్ మళ్ళీ ప్లాంట్స్ గార్డెన్ లో ఇస్తే ప్లాంట్స్ గ్రోత్ అవుతాయి. కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ని రిలీజ్ చేయాలి. పొల్యూషన్ రాదు ఈ వాటర్ ద్వారా. మళ్ళీ కెమికల్స్ కొంచెం తక్కువ వాడతాము. మళ్ళీ పాండ్స్ రివర్స్ ఏవి కూడా ఎక్కువ పొల్యూట్ కాకుండా ఇది సార్ మేనేజ్మెంట్. బయట Bio under the teachers, sir. under the teachers. Thank you, sir. ఏంటి ఎవరు ఇచ్చిన నమస్కారం సార్, నా పేరు సిద్ధేష్. నేను జెడ్పీహెచ్ఎస్ సుల్తాన్పూర్లో పనిచేస్తాను, పొల్యూషన్ బయాలజీగా. ఇక్కడ సైన్స్లో నారాయణఖేడ్లో జరుగుతుంటే
చూసి చాలా అసలు ముందుగా ఏమో అనుకున్నాను కానీ వచ్చాక చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ప్రశాంత వాతావరణంలో విశాలమైన ప్రాంగణం ఉంది, ఇక్కడ చక్కగా ఉంది. అలాగే పిల్లలు కూడా ఎంతమంది ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవర్వెల్మ్ గా ఫుల్ గా వచ్చారు, అసలు అంచనా మించి వచ్చారు. మంచి ఎగ్జిబిట్స్ వచ్చాయి, చాలా బాగుంది ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా. అలాగే పిల్లలు ఇన్నోవేటివ్ ఐడియాస్ చూస్తుంటే ఇంకా కొత్త కొత్త ఇన్నోవేషన్స్ ని మనం తీసుకొచ్చి మన ఇండియాని టాపర్ తీసుకొస్తారని ఆశ పుట్టుతుంది. సార్ మీరు ఇప్పటివరకు అయితే పిల్లలు నేషనల్ అవార్డు 3 సార్లు తీసుకోవడం జరిగింది. ఆల్రెడీ మన తెలంగాణకు సంబంధించి ఫస్ట్ అమ్మాయి మా అమ్మాయి వచ్చింది సుల్తాన్పూర్ కన్సపల్లి స్కూల్ నుంచి. పిల్లల్ని వాళ్ళ యొక్క నేచర్ గమనించమని చెప్పాను, సమస్యలు గమనించమని చెప్పాను. కొత్తగా చేద్దామని కాదు, సమస్యలు చూడండి, ఆ సమస్యల్ని ఎలా చేయగలుగుతాం, మనం అంతా ఏమైనా చేయగలుగుతామా ప్రయత్నిస్తే ఆ ఆలోచన మనకి మొదలు పెడితే ఒక పరిష్కారం దొరుకుతుందని నేను చెప్తుంటాను సార్. నేను ఆ పరిష్కారమే వాళ్ళ కొత్త ఇన్వెస్టిగేషన్ దారితీస్తుంది సార్. ముఖ్యంగా సమస్యను గుర్తించడమే మన యొక్క ప్రయారిటీ. సమస్యను చూస్తే ఆలోచన వస్తుందని నా ఉద్దేశం. అదే విషయంగా ఇప్పుడు కూడా రీసెర్చ్ అలాగే పేషెంట్స్ చాలా మంది పిల్లల్ని పంపించాం సార్. మా పిల్లల్ని జపాన్ పంపించడానికి నాకు చాలా గర్వంగా ఉంది. అందులో ఒకే స్కూల్ నుంచి 3 సార్లు హ్యాట్రిక్, మన జిల్లా నుంచి 3 సార్లు వెళ్ళుంటే ఇంతవరకు ఏ జిల్లా కూడా ఇంకా సాధ్యపడలేదు. టోటల్ మన రాష్ట్రంలోనే ఎక్కడ జరగలేదు. అట్లా మన దగ్గర జరగడం నాకు చాలా గర్వకారణంగా ఉంది. మన జిల్లాకి చాలా గర్వకారణంగా చెప్పుకోవచ్చు ఈ విషయాన్ని. పిల్లల్ని ఒకటే సార్, పిల్లల్ని కూడా చెప్తాను, మీరు ఏదైనా సరే మీ చుట్టుపక్కల సమస్యలు గమనించండి, ఆ సమస్యలకు ఏమైనా చేయగలుగుతాం ఆలోచన చేస్తే వాటి పరిష్కారం దొరుకుతుందని భావిస్తుంది సార్. థ్యాంక్ యూ. Chemicals will flow down and the dust will settle down. Through here, it will be settled. It will be settled under this system. This also noted again because the chemicals not get so the plants do not get any chemicals or it will. అసలు ఈరోజు నిన్ననే ఇనాగ్రల్ ఫంక్షన్ చేసుకోవడం జరిగింది 53వ సైన్స్ ఫెయిర్ గురించి. యూజువల్ గా ఇది జిల్లా లెవెల్ సైన్స్ ఫెయిర్, ఇది జిల్లా హెడ్ క్వార్టర్ లో కండక్ట్ చేస్తూ ఉంటారు. దాన్ని మేమందరము ఇక్కడ ఎంఈఓస్ ఉపాధ్యాయులు అందరం కలిసి మేము డిసైడ్ చేసుకొని నారాయణఖేడ్ విద్యార్థులకు ఉపయోగపడే విధంగా నారాయణఖేడ్లో కండక్ట్ చేయాలని చెప్పేసి జిల్లా నుండి వచ్చే స్కూల్స్ అన్నిటి కూడా ఇక్కడ అకామిడేషన్ ప్రొవైడ్ చేసి అన్ని ఎగ్జిబిట్స్ ఇక్కడ ప్రదర్శించే విధంగా ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. మేము మరీ రిక్వెస్ట్ చేసి కలెక్టర్ గారికి డిఓ గారికి మేము సక్సెస్ఫుల్ గా దీన్ని నిర్వహిస్తామని చెప్పేసి ఒక ప్రెస్టీజియస్ ఛాలెంజ్ గా తీసుకొని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇది మేము అనుకున్న దానికంటే కూడా ఎక్కువ సక్సెస్ అయింది. యూజువల్ గా అందరూ 400-450 ఎగ్జిబిట్స్ ఎక్స్పెక్ట్ చేస్తే 800 పైచీలకు ఎగ్జిబిట్స్ దీనికి రావడం జరిగింది. చాలా మంది విద్యార్థులు కూడా ఇంట్రెస్ట్ తో పాల్గొన్నారు. నిన్న ఒకరోజు స్పాట్ రిజిస్ట్రేషన్స్ 100కు పైగా స్పాట్ రిజిస్ట్రేషన్ కావడం జరిగింది. తర్వాత అన్ని విధాల వీళ్ళకి అన్ని వసతులన్నీ కూడా ఇక్కడ అందరం సమకూర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ తక్షశిల స్కూల్ మేనేజ్మెంట్ శరత్ గారు, తర్వాత అందరు ఎంఈఓస్, ఇక్కడ అన్ని డిఫరెంట్ గవర్నమెంట్ పాఠశాలలు, తర్వాత ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు, అందరి ఉపాధ్యాయులందరూ కూడా కలిసికట్టుగా వీళ్ళు నిర్వహించి దీన్ని సక్సెస్ చేయడం జరుగుతూ ఉంది. విద్యార్థులు కూడా ఏదైతే ఇన్నోవేటివ్ తోని చాలా డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇక్కడ తీసుకురావడం జరిగింది. కాబట్టి నిజంగా కూడా ఇది మా నారాయణఖేడ్ చుట్టుపక్కల ఉన్న విద్యా సంస్థలకు, ప్రభుత్వ పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు కూడా వారికి స్ఫూర్తి ఇస్తుందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. రోజుకు మీకు ఇంత తెలియదు ఏముంది, పిల్లలు రోజుకు టాలెంట్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ముఖ్యంగా వెనుకబడ్డ ప్రాంతం నారాయణఖేడ్ మనం అనుకున్నాం, కానీ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ కాలేజ్ నుంచి ఎన్నో స్టేట్ లెవెల్ ర్యాంక్స్ రావడం జరిగింది. హైయెస్ట్ జాబ్స్ కూడా నారాయణఖేడ్ నుంచి చాలా మంది అన్ఎంప్లాయీస్ బాగా కష్టపడి చదివి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఎన్నో విజయాలు సాధించి ఉద్యోగాలు సంపాదించుకుంటా ఉన్నారు. కాబట్టి టాలెంట్, నో డౌట్ టాలెంట్ రోజుకు ఇంప్రూవ్ అవుతా ఉంది. ఇంకా కూడా మనం ఎంకరేజ్మెంట్ చేస్తే
పిల్లలకు చాలా వాళ్ళ దాగి ఉన్న శక్తిని మనం ఉపాధ్యాయులందరూ కలిసికట్టుగా బయటికి తీసే అవకాశాలు చాలా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాను. సికింద్రాబాద్ లో జరుగుతూ ఉంటే నేను సెయింట్ మేరీస్ లో అప్పుడు ఫస్ట్ నేను 8th క్లాస్ వరకు ఇక్కడ నారాయణ ఖేడ్ ప్రభుత్వ పాఠశాలలో చదివిన. 8th క్లాస్ లో సిటీకి పోవడం జరిగింది. అక్కడ కీస్ హై స్కూల్లో సికింద్రాబాద్ కీస్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ కి నేను పార్టిసిపేట్ చేసి నేను అటెండ్ చేసిన. నా ఎగ్జిబిట్ కూడా తీసుకొని పోవడం జరిగింది. ఆ రోజు ఆలియా స్కూల్ కి సంబంధించి ఆర్యభట్టు దాన్ని మోడల్ ని అక్కడ డిస్ప్లే చేసి దానికి ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. నాకు బాగా గుర్తుంది నాకు అని చెప్పేసి. ఎత్తుంటుంది అంత ఎత్తుంటే ఆ టైంలో వాళ్ళు దుంకాలనే ఇబ్బంది. ముసలి కావచ్చు పిల్లలు కావచ్చు. కాబట్టి ఇది స్లైడింగ్ డౌన్ లో ఉంటాయి ఈజీ జారిపోతారు. ఇది ఇక్కడ కానీ సైడ్ లో కూడా అంతే స్లైడింగ్ డోర్స్ ఉన్నట్టయితే జారిపోవడం ఈజీ అవుతుంది. దుంకడం కంటే జారడం ఈజీ, ఎస్కేప్ అవ్వచ్చు. ఇంకోటి ఈ మధ్య గులకరాలతో నిండిపోయి చనిపోయారు. సో అది పూర్తి ప్యాకింగ్ కాబట్టి అట్లా అయింది. అదే ఇలా ఉంటే వెళ్ళిపోయింది కాబట్టి ఈజీగా. ఇప్పుడు కింద రఫ్ రోడ్స్ అవి ఉంటాయి కదా, చేసి కిందకి అవుతుంది కదా సార్. ఇక్కడ వచ్చేసి హాఫ్ అంటే లారీలో ఎట్లయితే బ్యాక్ ఉంటుంది ట్రాలీకి, అలా డౌన్ అవడమే. ఇక్కడ పూర్తి డౌన్ కాకుండా అది పై నుంచి ఇంతవరకు డౌన్ అయిపోద్ది అంతే. అప్పుడు ఈజీగా అయిపోతుంది. ఇంతే హైట్ ఉంటుంది, హైట్. ఇది వచ్చేసి పడిపోద్ది అంతే. లారీకి ఎట్లా కింద పడిపోతుంది వెనకాల అంతే. అంతే ఎట్లా అంతే అలా చేయట్లేదు. రైట్. నెక్స్ట్ వచ్చేసి బస్ లోపల ఏఎఫ్ఎఫ్ ఫోమ్ అనేది ఉండాలని చెప్తున్నాం అన్నట్టు ఇట్లా. సో ఇది ఫోమ్ లిక్విడ్ ఫామ్ లో ఉంటుంది. ఎప్పుడైతే మంట అంటుకుంటుందో అది ఫామ్ లాగా ఫోమ్ లాగా అవుతుంది, మంట ఆపేస్తుంది. అంటే ప్రైమరీగా కొంతవరకు ఆఫ్ వేసేయచ్చు. అలాగే ఇంట్లో మనం సెన్సార్ వాడతాం బస్సులో. ఎట్లా లాంగ్ టూర్స్ వాడే వాటిలో పిల్లోస్ ఇస్తారు కదా, ఆ పిల్లోస్ ఏదైతుందో ఎయిర్ పిల్లోస్ ఉంటే బెటర్ అనేసి మా ఉద్దేశం. అంటే ఈ సైడ్ అనుకోకుండా నదిలోకి పడిపోయినా చేసినా ఈ ఎయిర్ పిల్లోస్ ఉంటాయి కాబట్టి పట్టుకుని రావచ్చు బయటికి. అదొక సొల్యూషన్. దీంట్లో లేదు అంటే బస్తో మనం ఆ కాస్ట్ చూసినట్టయితే అంతే మినిమం 2 lakhs ఎక్స్ట్రా అయినా రావాలంటే అయితే ఎక్కువ కాదు కాబట్టి చూసుకోవచ్చు. అది డిజైన్ మార్చాలి బస్ డిజైన్స్ అన్ని. సెన్సర్స్ ఉంటాయి, ఖచ్చితంగా సెన్సర్స్ ఉంటాయి. ఆ సెన్సర్ ఇలాంటి సెన్సర్ వాడతారు అన్నట్టు. ఫైర్ అలారం సెన్సర్ వాడినట్టయితే పడుకున్నా కూడా అలారం వచ్చేస్తుంది కాబట్టి అంటే అందరూ అవక అయిపోతారు మంట రాకముందే. అది కొంత దీంట్లో ఇండస్ట్రీ అడ్వాన్స్మెంట్. ఇది రీసెంట్ చూసి చేసాం. బాగా చేసాడు, జపాన్ వరకు చేసాడు అని చెప్పేసి. ఇది ఇంకొక ప్రోడక్ట్ ఉంది వేరే వాళ్ళది అమ్మా. ఇది ఏమైనా లంచ్కి వెళ్ళినట్టున్నారు. తయారు చేసిన పరికరం పేరు డిజిటల్ పవర్ మానిటర్. సార్ ఇప్పుడు మన అలా కరెంట్ అనేది అది పాస్ అవుతుంది, కానీ ఎన్ని యూనిట్ల కరెంట్ తీసుకుంటుంది, ఒక ఫ్యాన్ ఎన్ని యూనిట్ల కరెంట్ తీసుకుంటుంది, ఏసీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, టీవీ కావచ్చు, ఏ వస్తువు ఎంత యూనిట్ల కరెంట్ తీసుకుంటుంది మనం చెప్పలేదు. ప్రతి నెల ఆఖరికి మన అమ్మ నాన్న అంటూ ఉంటారు కరెంటు బిల్ ఎక్కువ వచ్చింది, పొదుపుగా వాడుకోవాలి అని. కానీ మనకి ఏ వస్తువు ఎంత తీసుకుంటుందో మనం చెప్పలేము. అట్లా కాకుండా నేను తయారు చేసిన పరికరం చెప్పినట్లు ఈ డిజిటల్ అనేది ఆ స్విచ్ బోర్డ్ కనెక్ట్ చేసుకుంటే కోయిల్ స్విచ్ చేయగానే ఇక్కడ లైట్ ఉంది కదా, లైట్ ఎన్ని యూనిట్ల కరెంట్ తీసుకుంటుంది, ఫ్యాన్ ఎన్ని యూనిట్ల కరెంట్ తీసుకుంటుందో తెలుస్తుంది. దీని ద్వారా మనం కరెంట్ని పొదుపు చేసుకోవచ్చు. పొదుపు చేసుకొని నేటి బాధలే రేపటి పౌరులు కాబట్టి ఈరోజు మేము ఇట్లా క్రియేటివ్గా ఆలోచించి కరెంటుని కావచ్చు, పెట్రోలియంని కావచ్చు, నీళ్ళని కావచ్చు, ప్రకృతిని కావచ్చు మేము ఈరోజు సేవ్ చేసుకుంటేనే రేపటి రోజున మేము కంఫర్టబుల్ గా బతకవచ్చు. అందుకే నేను ఓన్ గా తయారు చేసింది, నా చేతులతో తయారు చేసిందే ఈ డిజిటల్ పవర్ మానిటర్ సార్. దీని ఉపయోగాలు కూడా ఉంటాయి సార్. పవర్ ని సేవ్ చేసుకోవచ్చు, మన యొక్క ఆదాయాన్ని సేవ్ చేసుకోవచ్చు. పేదోళ్ళకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది సార్. థ్యాంక్ యూ సార్. అమూల్యమైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు సార్. ఇప్పుడు యాక్సిడెంట్స్ యూట్యూబ్ దగ్గర 100% తీసుకుంటే చాలా జరుగుతుంది. అరికట్టడానికి అవగాహన ప్రాజెక్ట్ చేయండి. ముందుగా 100% తీసుకుంటే 2 సెన్సార్స్ స్విచ్ చేస్తున్నాం. దానికి అపోజిట్ సైడ్ వైర్ తెచ్చుకొని ఎల్ఈడి స్విచ్ చేస్తున్నాం. అంతకుముందు కాంగ్రెస్ అదే విధంగా తుప్పు పడకుండా ఉంటాయి. ముందుగా
మనం ఒక వెహికల్ ఇరు వాహనాలు కనపడగలవు సార్. దాని ద్వారా అండర్ పాసింగ్ బ్రిడ్జ్ కింద యాక్సిడెంట్ అవుతుంది. దాన్ని అరికట్టడానికి ముందుగా ఒక వెహికల్ వెళ్ళగానే ఇక్కడ ఇండికేట్ చేస్తుంది. దీని ద్వారా ఈ వెహికల్ కి అండర్ పాసింగ్ బ్రిడ్జ్ లో ఒక వెహికల్ ఉందని ఇండికేట్ అవుతుంది. దాని ద్వారా ఇది ఆపుకొని లేకపోతే దీనికి మార్గం ఇస్తూ తన మార్గంలో తను వెళ్తుంది సార్. అదే విధంగా ఇక్కడ నుంచి ఒక వెహికల్ వస్తే ఇక్కడ ఇండికేట్ అవుతుంది. దీని ద్వారా ఈ వెహికల్ ఇళ్ళకి నుంచి వస్తుందని తను ఆపుకొని లేకపోతే తన మార్గంలో తను వెళ్తుంది. దీని ద్వారా మనం కొంతైనా యాక్సిడెంట్స్ అరికట్టవచ్చు సార్. 100%. హార్డ్ డ్రా చేస్తుంది. ఇక్కడ ఇన్పుట్ హార్డ్ ఇచ్చినాను. ఏ సాఫ్ట్వేర్? ఓకే, ఇన్స్కేప్. అంటే ఇట్ ఇస్ లైక్ ప్రింటర్. But you can write in books also. Okay, right. You can't write in books now. You Yes. write in books also. you can give inputs. Writing కూడా sir. ఒకసారి రైటింగ్ రాసింది already. నువ్వు రాయి ఒకసారి. అయిపోయింది. రైటింగ్ కూడా వచ్చిన. అప్పుడు అయిపోయింది. ఇటాలిక్ గోల్డ్ హ్యాండ్ రైటింగ్. మీ పేరు రాయాలా? రాయ్ హార్ట్ అని రాయి రాదు. అదే హార్ట్ అని రాయి. ఏమి దాన్ని సంజీవారెడ్డి. క్లినికల్ క్లీనర్ కార్బన్ అబ్జర్వ్ JEE REDDY MLA సార్. మీ పేరు గోల్డ్ రైటింగ్ పెట్టి ఎట్లయినా పెట్టి. Mostly the publishers. గైడ్ టీచర్ అయితే రాలేరు, వేరే సార్ వచ్చారు. ఇక్కడ ఏ స్కూల్? స్కూల్ సెయింట్ జేవియర్స్ హై స్కూల్ రంగారెడ్డి. మారెడ్డి సారా? మారెడ్డి సార్. ఇన్స్కేప్ అనేది ఫ్రీ సాఫ్ట్వేరా? ఫ్రీ సార్. అక్కడ కోడ్ చేయాలా ఏమన్నా? కోడింగ్ ఆల్రెడీ చేయాలి. ఇన్స్కేప్ అనేది దీనిలో ఇన్పుట్ చేస్తుంది. ఇన్పుట్ కోడ్ ఎక్కడ రాస్తారు? కూడా ఫస్ట్ అప్లోడ్ చేయాలి. లైబ్రరీ అంటారు దాన్ని. ఫస్ట్ అప్లోడ్ చేయాలి. సి లాంగ్వేజ్ C++ వాడేది. C++. డేటా స్ట్రక్చర్స్ మీరే చేశారా? కోడ్ రాసారా? వెరీ గుడ్. సంజీవ్ రెడ్డి సార్. గుడ్. ఇంకా హార్డ్ గుడ్.
నీదేం ప్రాజెక్టు లేదా? లైబ్రరీస్ ని డిఫైన్ చేస్తాం. ఇవన్నీ వేరియబుల్స్ చూడము. ఓకే, ఇక్కడ డిక్లేర్ చేసిన మాయిశ్చర్ లెవెల్, మాయిశ్చర్ okay. So what else did you see what the code is doing? Somebody else is sign up with us. A code is the function basically and you should be able to correct it. That will help you. Contact number please. Okay. My name is Umar Ishan. చాలా సంతోషంగా ఉంది ఇక్కడ ఈ సైన్స్ ఫేర్, డిస్ట్రిక్ట్ లెవెల్ సైన్స్ ఫేర్ మన మన ఎమ్మెల్యే సార్, ఎంపీ సార్ క్లెయిమ్ చేసుకొని డిస్ట్రిక్ట్ లెవెల్ లో ఈ ఫేర్ గా జరిగే కాంపిటీషన్ నారాయణఖేడ్ లో పెట్టినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లానే ఈ మొత్తం ఎగ్జిక్యూట్ చేసినందుకు మన గవర్నమెంట్ అఫీషియల్స్, ఎంఈఓ సార్స్, డిఓ సార్, మన కలెక్టర్ మేడం, సబ్ కలెక్టర్ గారు అందరు సపోర్ట్ చేసినందుకు, ఇంకా కాంట్రిబ్యూట్ చేసినందుకు దీనికి చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మంచి ఆపర్చునిటీ మన డిస్ట్రిక్ట్ లెవెల్ స్టూడెంట్స్ లో. ఇక్కడ చూస్తున్నా నేను ఎన్నో అద్భుతాలు క్రియేట్ చేస్తున్నారు స్టూడెంట్స్. మన ఈ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ అంటే డే టు డే మనకి కొత్తగా ఎప్పుడు ప్రాబ్లమ్స్ రేజ్ అవుతూనే ఉంటాయి. ఎవ్రీ డే ద వరల్డ్ రియల్ ప్రాబ్లమ్స్ కీప్ కమింగ్ అప్. ఇటువంటి ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేసే అన్న ఆలోచన, ఈ మోటివేషన్ ఇటువంటి క్యాంప్స్ ద్వారానే వస్తుంది పిల్లలకి. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఈ మంచి ఆపర్చునిటీని సీజ్ చేసుకున్నందుకు కిడ్స్ కూడా సెల్ఫ్ మోటివేట్ చేసుకుని వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ మేనేజ్మెంట్ కూడా చాలా మంది స్టూడెంట్స్ ఎగ్జిక్యూట్ చేశారు కింద. సో ఈ బయోడేటబుల్, నాన్ ఆపరేషన్స్ ప్రతి ఒక్క కాన్సెప్ట్ ని ఎట్లా అండర్స్టాండ్ చేసుకుంటున్నారు, ఇంకా ఫర్దర్ గా వాళ్ళు ఇంకా డెవలప్ చేయొచ్చు. సో ఇటువంటి మనం లోకల్ లెవెల్స్ లో కూడా, రూరల్ లెవెల్స్ లో కూడా చూసే అంత ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తున్నందుకు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ థాట్ ఫ్యూచర్ లో ప్రోగ్రెస్ అయ్యేటట్టు. ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూస్తున్నాము, ఈ డిజిటల్ ఎరా, ఇది ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజికల్ ఎరాలో మనం ఎంటర్ అయిపోయాం ఫ్రమ్ 1990s. ఇప్పుడు ప్రాబ్లమ్స్ మనకు ఒక డిజిటల్ ప్రాబ్లమ్స్ కూడా, సైబర్ సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఇటువంటి అడ్రస్ చేయడానికి ఫౌండేషనల్ లెవెల్, స్కూల్ లెవెల్లోనే మనకు టెక్నాలజీకి ఒక ఎక్స్పోజర్ ఉండాలి. అటువంటి ఎక్స్పోజర్ తీసుకొని ఒక లెవెల్ ఆఫ్ కోడ్ రాసి ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసినందుకు కూడా ఉపయోగించుకొని ఆ కోడ్ ని ఎగ్జిక్యూట్ చేసి దాన్ని ప్రాక్టికల్ గా ఎట్లా వాడొచ్చు అని చూపించినందుకు కూడా మాకు ఈ డిజిటల్ ప్రాజెక్ట్ కూడా మంచిగా అనిపించింది. అట్లా వేరియస్ ప్రాబ్లమ్స్ ని అడ్రస్ చేస్తున్నారు. చాలా మంది స్టూడెంట్స్ వచ్చారు, చాలా పార్టిసిపేట్ చేశారు. ఐ హోప్ ఐ కెన్ కవర్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ సీ ద టాలెంట్ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ లెవెల్స్. Repetition is multiplication and conclusion process. Student is yes, yes. Counting. The counting వచ్చిందా? Primary stage effective next fractions. మనం fractions ఏం చేస్తాం? So what is the colored part of it? Meaning is దాంట్లో వాట్ ఈస్ ద కలర్డ్ పార్ట్, హౌ మచ్ ఈస్ ద కలర్డ్ పార్ట్ నేను కన్ఫ్యూజ్. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్తున్నా ఓల్డ్ కాకుండా ఏం చేస్తున్నాం, మిస్సింగ్ అది లేదు ఉన్న దాంట్లోనే మనం అడ్జువేట్ చేస్తాం. అప్పుడు ఏం చేస్తారు స్టూడెంట్, కొంచెం చెప్తే ఓకే, లేదంటే దీని బేస్ పిక్చర్ ఉంటుంది, ఆ బేస్ పిక్చర్ దీని కింద
ఇది 3 పార్ట్సే అవుతున్నాయి, 1/3 అవుతుంది. అంటే మనం జనరల్గా ఏం చేస్తున్నామంటే పిల్లలకు చెప్పేటప్పుడు సాంప్రదాయబద్ధంగా మొత్తం ఫుల్ పార్ట్ తీసుకోండి, ఫుల్ పార్ట్ కాదు, ఉన్నదాంట్లోనే నువ్వు చేయాలి అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద కలర్డ్ పార్ట్ అంటే మనకి ఇక్కడ పక్కన పెట్టి చూపిస్తున్నాం కానీ ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్లో పెట్టిస్తున్నాం. ఇట్లా చూపిస్తే కూడా చూడవచ్చు. బికాజ్ ఆఫ్ మనకి మ్యాథ్స్ అనే ఒక ఎగ్జామ్ నేషనల్ అచీవ్మెంట్ సైన్స్, దాంట్లో 3rd, 9th, 5th పిల్లలు రిటర్న్ కావచ్చు. మరి మన తెలంగాణకు వచ్చేసరికి కొంచెం లీస్ట్ పొజిషన్, దాన్ని రిటర్న్ చేయాలంటే ఇట్లా డిఫరెంట్ థింకింగ్ మనం ఇవ్వాలి అని చాలా కాంప్లెక్స్ సబ్జెక్ట్ అది ఫ్రాక్షన్స్ ఇక్కడికి వచ్చి ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ 1/2 జస్ట్ ఇట్లా 1/3, నెక్స్ట్ 1/4. ఇక్కడ ఇంకో విషయం, దిస్ ఈజ్ 1/4 అండ్ దిస్ ఈజ్ 1/2. ఈ రెండింటిని ఒక దగ్గర పెట్టాలి. సో 2/4 ఈజ్ నథింగ్ బట్ 1/2. స్టూడెంట్ ఈక్వలెంట్ ఫ్రాక్షన్స్ కూడా ఈజీగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వాళ్ళు యూజ్ చేసినా డ్యామేజ్ అయ్యేది, ఈజీ టు యూజ్ వాళ్ళ పిల్లలు ప్రతిదీ కూడా. థ్యాంక్ యూ. ఇంకోటి సిమెట్రీ సైడ్, ఇప్పుడు లైన్ ఆఫ్ సిమెట్రీ పిల్లలకు కొంచెం డిఫరెంట్గా చెప్పలేము అంత ఈజీ. హాఫ్ తీసుకుంటే మనకు ఫుల్ ఫిగర్ ఇట్లా కనబడుతుంది. నెక్స్ట్ ఇవే కాకుండా పిక్చర్స్ కాకుండా లెటర్స్ సిమెట్రీ చేయవచ్చా? ఇప్పుడు ఇట్లా తీసుకున్నాం, ఇది వర్టికల్ రాలేదు, హారిజెంటల్గా సిమెంట్ వస్తుంది, అంటే వేటికి వస్తుంది వేటికి రాదు, పిల్లవాడు రికగ్నైజ్ పొజిషనింగ్. దిస్ ఈజ్ ఈజీ టు యూజ్. వై బికాజ్ ఇప్పుడు మనం మిర్రర్ తీసుకున్నాం అప్పుడు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది, పిల్లలకు గుచ్చుకునే అవకాశం. అట్లా కాకుండా యాక్రిలిక్ తీసుకొని చేసాం, అంటే ఇంట్లో డెకరేషన్ చేసినప్పుడు మిగిలిపోయింది ఇట్లా దీని సైడ్ కన్వర్ట్ చేసాం. వీటికి మళ్ళీ మనం 3D కూడా చేయొచ్చు, ఓన్లీ 2D కాకుండా 3Dలో. నెక్స్ట్ ఫిజికల్ సైన్స్లో మనకు నెంబర్ ఆఫ్ ఇమేజెస్ అనేది టాపిక్ వస్తుంది. సపోజ్ ఇట్లా దీంట్లో హౌ మెనీ ఇమేజెస్ 3 వస్తాయి. ఎప్పుడు 3 వచ్చినాయంటే 90 degrees వచ్చింది. నెక్స్ట్ 60 తీసుకొస్తే 5 వస్తాయి. దాని నుంచి మనం 360/θ-1 అనే ఫార్ములా డిరైవ్ చేయొచ్చు. దానికోసం ట్రై చేసి ఇది వచ్చేసి నంబర్ లైన్. థ్యాంక్ యూ. ఇది వచ్చేసి నంబర్ లైన్. జస్ట్ మన పిల్లలకు నెగిటివ్ నెంబర్స్ ఇక్కడ బాగా ఇబ్బంది, దానికోసం దీనిపైన ఆడుతూ ఉంటారు, వెనక్కి జరుగు ముందుకు జరుగు అని ఆటలు ఆడుతూ అనేది ఇంటీజర్స్ పైన చేస్తాం. If you have to add in just 5 steps you can guess. Yes, ma'am. ఇది వచ్చేసి మేడం సమ్ ఆఫ్ 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ 180 degrees అనేది పిల్లలకు తెలుసు, బట్ ప్రాక్టికల్ ప్రూఫ్ జస్ట్ ఇట్లా పెట్టేసి 180. సమ్ ఆఫ్ 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ అన్నమాట, మళ్ళీ 360 అట్లా ఈజీ. నెక్స్ట్ ఇది సిగ్మా n³ ఫార్ములాను డిరైవ్ చేయడం, ఒక్కొక్కటి ఒక్కో రకం. నెక్స్ట్ ఇది a+b హోల్ క్యూబ్ ఫార్ములాను కూడా ప్రాక్టికల్గా చూస్తుంది. a+b హోల్ క్యూబ్ జస్ట్ ఎట్లా చూస్తాం, ఇప్పుడు ఈ క్యూబ్లో సైడ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ ఏ అండ్ అన్నీ కూడా ఏ. సో ఇది ఏ క్యూబ్, దీనికి నేను బి లెంత్ యాడ్ చేస్తాను. నెక్స్ట్ పర్ఫెక్ట్ క్యూబ్ రాలేదు, సో ఇటువైపు కూడా బీని యాడ్ చేస్తాను, ఇంకా రాలేదు, ఇక్కడ కూడా యాడ్ చేస్తాను, ఇట్లా యాడ్ చేస్తాను. పర్ఫెక్ట్ క్యూబ్ వచ్చింది. ఈ క్యూబ్లో ఇది చూస్తే మేడం ఇది బి a+b లెంత్ ఉంది, బ్రెడ్త్ చూస్తే కూడా a+b, హైట్ చూస్తే కూడా a+b హోల్ క్యూబ్. వాల్యూమ్ ఆఫ్ దిస్ వన్ ఈజ్ a+b. దీంట్లో ఏమేమి ఉన్నాయి చూస్తే దిస్ ఈజ్ ఏ క్యూబ్ అండ్ దిస్ వన్ ఈజ్ లెంత్ అండ్ బ్రెడ్త్ ఈజ్ ఏ, హైట్ ఈజ్ బి. సో a² బీస్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే a ఇంటూ b ఇంటూ b, ab² ఎన్ని ఉన్నాయంటే 3 ఉన్నాయి. దిస్ ఈజ్ b క్యూబ్. సో a³ + 3 a² b + 3 ab² + b ఈజ్ ఈక్వల్స్ టు a+b. ప్రాక్టికల్ ప్రూఫ్ చూడొచ్చు. ప్రాజెక్ట్ ఉన్నాయని అనుకుంటే రియల్లో ఒక 400 మొబైల్ సైన్స్ పెట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఇక్కడే ఉంది. అంటే ఎక్స్పర్ట్ సబ్జెక్ట్ టీచర్ సబ్జెక్ట్ టీచర్ తీసుకొని సిటీఎస్ కూడా 1 ఆఫ్ ది మెంబర్స్ కూడా మేము 240 ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో కలెక్టర్ గారు స్పాన్సర్షిప్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వెహికల్ అది మేడం, మొబైల్ సైన్స్ వెహికల్. మ్యాథ్స్ ఈజ్ నాట్ అబ్స్ట్రాక్ట్ అనేది ట్రై చేసింది. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.